ఇంకా నరమృగం, అగ్ని పరీక్ష, ఊర్లో అగ్ని వర్షం, అన్ని విషయాల్లోనూ నీ వైపు నుంచి ఆలోచించలేదు సక్కు. కానీ ఈ రోజు నా కళ్ళు తెరుచుకున్నాయి, కనువిప్పు కలిగింది, జ్ఞానోదయం అయింది సక్కు. నువ్వు ఏ రోజు నాకెదురు తిరగలేదు, కానీ నీ చర్యలతో నిజమేంటో నిరూపించావు. నువ్వు నాకు ఎప్పుడేం చెప్పినా నేను పరిగణలోకి తీసుకోలేదు, వినలేదు. అందుకే నువ్వు ఎన్నో కష్టాలు అనుభవించావు. నన్ను క్షమించు సక్కు. నేను చాలా చాలా ఆలస్యంగా కళ్ళు తెరిచాను. నన్ను క్షమించు. నిజం చెప్తున్నాను, ఈరోజు పాండురంగడు అద్భుతాన్ని చేసి నిన్ను గనక బ్రతికుంచుకుపోయి ఉంటే నేను శాశ్వతంగా కోల్పోయేవాణ్ణి సక్కు. ఆ తర్వాత పశ్చాత్తాపపడే అవకాశం కూడా ఉండేది కాదు. నన్ను క్షమించు సక్కు. ఏమండి, వాస్తవం ఏంటో ఇప్పుడు తెలుసుకున్నారు కదా. ఇది చాలా మంచి విషయం. కానీ అత్తయ్య గారు మారలేదు. ఆవిడ ఇప్పుడు కూడా నాగోజీ బాబా గారినే నమ్ముతున్నారు. మా అమ్మ ఆ బాబా గారిని పూజించడం చాలా తప్పు సక్కు. అది అంధవిశ్వాసం. అది ఆవిడకే కాదు, మన కుటుంబానికి, మన ఊరి ప్రజలకి కీడు చేస్తోంది. రేపే దీనికి ముగింపు పలుకుతాను. అంటే మీరేం చేయబోతున్నారు? నిన్ను అంతం చేయాలనుకున్నా ఆ బాబా గారికి గుణపాఠం నేర్పించేంత వరకు నేను నిద్రపోను సక్కు. ఇదిగో బాజావా, ఇలారా ఇలారా. అరే ఏంట్రా సూరయ్య, ఏదో కొప్పలంటుకుపోయినట్టు ఎందుకురా నన్ను ఈడ్చుకొచ్చా? అయ్యో బాజానా, గోడంలోకి దిగువ గారు వచ్చారు, నువ్వే చూడు. పురుగు చీడ పురుగు, వెంటనే తీసేయకపోతే అది ఊర్లో వాళ్ళందరికీ హాని కలిగిస్తుంది. అవునవును, ఏం చేయాలో చెప్పండి, మీ ఆదేశాలని పాటిస్తాను. పదండి. అలాగే రండి. ఆయన ఎవరిని పొరుగు అంటున్నాడు? వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? అయ్యో బాజా అన్న, ఆయన వచ్చినప్పటి నుంచి నాగోజీ బాబాకి గుణపాఠం నేర్పించాలంటున్నారు. అందుకే నేను నిన్ను పిలిచాను. వెళ్ళండి, బయటికి రండి. ఎవరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఇన్నాళ్ళు నువ్వు నా భార్యని వేధించావు కదా, బదులు తీర్చుకోవడానికి నేను ఇక్కడికి వచ్చాను. నాలుగు గోడల మధ్య కాదు, నలుగురిలో నీకు సన్మానం చేస్తాను. నువ్వు తన ప్రాణాలు తీసుకోవాలనుకున్నావు కదా, నీ గురించి ఈ లోకానికి తెలియాలి. ఈ ఊర్లో నిన్ను ప్రశ్నించే వాళ్ళు లేరని నువ్వు చెలరేగిపోయావు కదా, నేను దీనికి ముగింపు పలుకుతాను. ఏం చేస్తున్నావు నువ్వు? గృహలోనే ఉన్నావా? మాట్లాడుకో. దిగు గారు చాలా కోపంగా ఉన్నారు. ఊరి ప్రజలతో ఆశ్రమానికి వెళ్లి ధ్వంసం చేసేశారు. అమ్మా, వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? నువ్వు నోరు మూసుకో. నువ్వెందుకు అన్నిట్లోనూ తలదూరుస్తావు? అసలే దిగు నా ప్రాణం తీస్తున్నాడు. ఏంటే నన్ను మింగేసేలా గుడ్లూరుమి చూస్తున్నావేంటి? నీ తమ్ముడు విధ్వంసం చేస్తున్నాడు, బాబాగారిని వ్యతిరేకిస్తున్నాడు, గ్రామస్తుల్ని తీసుకుని ఆశ్రమానికి వెళ్ళాడు. అయ్యో దేవుడా, బాబా గారిని వ్యతిరేకిస్తున్నాడా? దిగునా? ఇప్పుడు అర్థమైందా నీకో? నోరు మూసుకొని ఉండు. వాళ్ళు చెప్పేది విను. గూడెంలో అందరూ చాలా ఆవేశంగా ఉన్నారు. నిన్న రాత్రంతా బాబాని తిట్టారు. పొద్దున దిగు గారు వచ్చారు. మొత్తం అందరూ ఆశ్రమానికి వెళ్లారు. అందరూ కలిసి సేవకుల్ని తరిమేశారు. బాబా గారిని బరబరా ఈడ్చుకుంటూ బయటికి లాక్కొచ్చారు.
ఏమిట్రా కోపంగా చూస్తున్నావు? నోరు ముసురు నడు దుష్టుడా. ఏంట్రా తూపు? సాబా నడు. బాబాగారు, బాబాగారు, మనోరమ, నేనంతా విన్నాను. బాజాసురయ్య, నేను మీతో వస్తాను. మిగిలిన వాళ్ళెవ్వరూ రాకూడదు. ఎవడి కానీ నా కొడుకు నా గురువు గారిని. నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? అది నీ ఇల్లు కాదు. నువ్వు వస్తే ప్రజల ఆగ్రహానికి గురవుతావు. నువ్వు ఎవరు ఏంటని కూడా ఆలోచించే స్థితిలో లేరు. వాళ్ళు కోపంతో రగిలిపోతున్నారు. ఇంట్లో నుంచి ఎవరు బయటికి రాకండి. పదండి. అలాగే. అలాగే. అయ్యో బాబాగారు, పదా. నన్ను వదలండి, వదలండి. కొట్టండి. నీకు విడుదల లేదురా నీచురా రాక్షసుడా. రక్తదాహంతో అమాయకుల్ని హతమారుస్తున్నావు. నా కన్న తల్లి, నా భార్య సకు ఏం తప్పు చేశారని మమ్మల్ని ఎందుకు వేధిస్తున్నావు? ఏయ్, దిగు గారి వంక కోపంగా చూస్తున్నామేంట్రా? 2 గుట్లు పీకేస్తాను నిన్ను. శంకరయ్య, నీకు ఏ అర్హత ఉందని నన్ను కొడుతున్నావురా? నేను నిన్ను సమూలంగా నాశనం చేస్తాను. ఎవరిని వదిలిపెట్టను. మీ అందరి అంటూ తెలుస్తాను. అలాగా